నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హ్మ్. కొత్తగా పెళ్ళైన ఇంట్లో హ్మ్. ఊరగాయ పచ్చళ్ళు గట్రా పెట్టుకోకూడదు అట అని హుహు. విన్నా. అంటే కొత్తగా పెళ్లి చేసిన ఇంట్లోనా? పెళ్లి చేసుకున్న వాళ్ళ? పెళ్లి చేసిన ఇంట్లో మరి వాళ్ళకి ఆవకాయ ఎవరిస్తారు? ఏటెళ్ళ కాలం తినాల్సింది. నెక్స్ట్ మా ఇంట్లో పెళ్లి చేసుకున్నాం కాబట్టి మేము ఆవకాయ పెట్టుకోం. మీరు పెట్టివ్వండి అంటే 50 కాయల ఆవకాయ ఎవరైనా పెట్టిస్తారా వీళ్ళకి? మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి కదా రమగారు. పిచ్చి పిచ్చి మాటలు కాదా జయ? మనం అసలు మన ఇంట్లో పెళ్ళి అంటే ఇప్పుడు మానుకున్నాం కానీ ఆ, అప్పడాలు, వడియాలు, ఊరుమిరపకాయలు, పచ్చళ్ళు అన్నీ మనమే పెట్టుకునే వాళ్ళం కదా. పసుపు కొట్టుకోవటం, అవును. సున్నిపిండి పట్టించుకోవటం, పెళ్లికి కావాల్సిన కారం, ఉప్పు అవి ఎండపోసి ఉప్పు కొట్టుకోవటం, అవన్నీ మనమేగా రమగారు చేసుకునే స్వీట్స్ వాళ్ళం. చేస్తారని నాకు తెలుసు. పచ్చళ్ళు కూడా స్వీట్స్ పెట్టుకుంటారా? పచ్చళ్ళు పెట్టుకున్నాం. దోసకాయలు పెట్టేవాళ్ళు, మామిడికాయలు పెడతారు, అల్ల పచ్చడి పెట్టుకుంటారు, అరిసెలు, లడ్డూలు ఇలాంటివి అరిసెలు లడ్లు చేస్తారని చేస్తాం, తెలుసు. మినుపుసున్ని చేసేవాళ్ళం, ఉమ్, బూందీ చేస్తాం, పూస. అవును, తర్వాత ఏమో తీ బూందీ చేసుకోవాలి, బెల్లపు లడ్డులు, అవును. సారికి ఇవ్వవలసిన సున్నిపిండి, పసుపు, కుంకుమ పట్టించుకోవటం, అవన్నీ కొట్టుకోవాలి కదా. బియ్యపిండి పెళ్లిలో జ్యోతులు చేస్తారు ఆ, మాకు. మరి బియ్యపిండి దంపించుకోవటం ఇవన్నీ ఎవరు చేస్తారు? మీ ఇంట్లో పెళ్ళైతే ఏమేమి మానేస్తారు? పచ్చళ్ళు చేసుకోవడం అంటే మానేస్తారా? పచ్చళ్ళు అంటే మంట, కారం, ఆ. అది చెడు అట్లాంటి భావన చెడా? అంటారా? అది తినరా? కారం తినకుండానే ఉంటామా మనం? కూరలో కూడా వేసుకోవాలి కదండి. మరి పచ్చళ్ళు పెట్టుకుంటే ఏం కొంప మునిగిపోతుంది? ఏంటో జయ, ఎందుకు ఇంత? ఓ పక్కనేమో ఒంటి మీద గుడ్డలు సరిగా వేసుకోని సంస్కృతి ఎక్కడి నుంచో తెచ్చేసుకున్నాం. ఉమ్. నోటి నిండా బూతులే, మంచి భాష లేకుండా. అస్సలు అక్కడి నుంచి ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు, ఈ రోజుల్లో ఏముంది అని తాగేస్తారు, తిరిగేస్తారు, ఆడలేదు, మగలేదు, Socialism చిన్న పిల్ల అయిపోయింది. లేదు, పెద్ద పిల్లలు లేదు. సోషలిజం ఇవన్నీ ఉండి ఈ దిక్కుమాల సిద్ధాంతాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు జయ? నాకు దేనికి అర్థం అది కాదు. స్ప్రెడ్ అవుతానే ఉన్నాయండి. ఇప్పుడు చదువులు పెరిగిపోయినాయి, ఉద్యోగాలు పెరిగిపోయినాయి మీరు అన్నట్లుగా. అలాగే మూఢ నమ్మకాలు కూడా పెంచేసుకుంటున్నాం మనమే. ఏమిటో ఇవి స్ప్రెడ్ చేస్తారు జయ, ఎవరు నమ్ముతారు వీటిని? నాకు అర్థం కాదు. ఆ. పిచ్చి మాటలు కదా. ఖచ్చితంగా. ఏంటంటే అదిగో పూలంటే ఇదిగో తోక. అసలు కొత్తగా పెళ్ళైన ఇంట్లో చెయ్యవలసిన చెయ్యకూడని పనులు ఏమన్నా ఉంటాయా? అన్నీ చెయ్యొచ్చు. చేయకూడనివి ఏంటంటే సాధారణంగా పెళ్ళైతే ఇప్పుడు మొన్ననే పెళ్లి చేశారు కాబట్టి 16 రోజుల పండగ లోపల, లేకపోతే మరీ 2-3 నెలల లోపలే తద్దినాలు వస్తే పెట్టరు జయ. ఓకే. ఇంకా పందిరి ఇదైనా తీయలేదని ఆ. కజిన్స్ ఇళ్లలో ఎవరింట్లోనో పెట్టుకుంటారు. ఈ పెళ్లి చేసిన వాళ్ళు గబుక్కున్న చావులకి, సంవత్సరికాలకి, ఇలా తద్దినం భోజనాలకి వెళ్ళరు. ఆహా. మొన్నే కదా శుభకార్యం జరిగింది. 2 నెలలైనా దాటలేదు, 3 నెలలైనా, కొంతమంది ఏడాది దాకా అంటారు. ఏడాదులు అవి ఇప్పుడైతే ఏమీ లేవు. ఓ 3 నెలలు మొన్నే పెళ్లి చేశారు, నెల లోపల వెళ్ళరు. ఏదైనా కీడు తగులుతుందన్న అనుమానంతో. అంతేగాని పచ్చళ్ళు పెట్టుకోరు, ఆవకాయ వేసుకోరు, అవైతే లేవు. ఉమ్. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు లక్షణంగా. వీళ్ళు ఆవకాయలు, మాగాయలు, ముక్కల పచ్చళ్ళు, సమస్తం మనం చూపించిన అన్ని పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉమ్. ఎలా ఉంటాయంటే ఎవరో ఒకళ్ళకి ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఇదే కాదు, నేను ఇప్పుడు మేము డెలివరీలు అయిన తర్వాత 3 నెలల వరకు, 6 నెలల వరకు కొన్ని పచ్చళ్ళు అవి పెట్టరు. ఏడాది దాకా ఆవకాయ ముట్టుకోకూడదని మాకు మా తోడుకోడళ్ళ ఇళ్లలో ఉన్నాయి సిద్ధాంతాలు. అట్లానే విన్నా. ఉమ్. పురుడొచ్చింది పిల్లకి, ఏడాది వచ్చే లోపల ఆవకాయ కూడా తినరు వాళ్ళు. పచ్చేంటది, ఓ. ఆవకాయ పచ్చం. మాకేం లేవు చేయ, 3 నెలలే మా పచ్చం. ఆ 3 నెలలు కూడా నెల లోపల వరకు కొన్ని, 3వ నెల వరకు కొన్ని. పిల్లలకి జలుబు చేస్తుంది, జలుబు చేయకూడదు. తర్వాత ఏమో పీరియడ్స్ తొందరగా మొదలైపోతాయి కాబట్టి కొంచెం నువ్వులు అవి అలాంటివి వేడి చేసేవి తినద్దంటారు. ఆవకాయకి అసలు తప్పే లేదు. ఇలాంటివి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అవునవును. పైగా చెప్పాయి కదా, అదిగో పూలంటే ఇదిగో తోక. తోక మీద ఆ పచ్చ గీతుంది, నల్ల గీతుంది, చివరకు వచ్చుంది, ఊపుతోంది, అసలు పాము పడగ తిప్పినట్టు తిప్పుతోంది, ఇలా చెప్పుకుంటారు. పులి అంటే చాలు, ఆ. దాని సౌందర్య వర్ణన బోళ్ళంత వస్తుంది. ఇవన్నీ కూడా అంతే. మనము ఎక్కడికి వెళ్తున్నాం, మన ప్రయాణం ఎటు? ఒక పక్కన వింత పోకడలు, పిచ్చి పోకడలు, విచిత్రమైన ఏ ఆలోచనలు. దేశాల వాళ్ళు తినేటువంటి తిండి, ఎవరో వేసేటువంటి దిక్కుమాలిన వస్త్రధారణ, అందులో పోతున్నాం. అవునండి. మన దేశంలో, మన పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలోదే కాదు కాదు, ఎక్కడదో ఫాస్ట్ ఫుడ్లు, తర్వాత ఫారిన్ టైప్ ఆఫ్ ఫుడ్స్ మనకి అడుగడుగునా దొరుకుతాయి. కొన్ని చోట్ల పండగ రోజుల్లో దోశలు దొరకవు కానీ పిజ్జాలు దొరికేస్తాయి హైదరాబాద్లో, దొరికేస్తాయి. అలా వెళ్ళిపోతూ మళ్ళీ ఈ వెనకబడిన భావాలు ఎందుకు? అంటే ఇది అందరికీ ఉండదేమో రమ్మగారు. ఎవరో ఒకరో ఇద్దరో సోషల్ మీడియా పుణ్యమా అని పుట్టించేసేయటం, దాన్ని స్ప్రెడ్ పైగా చేయటం. ప్రశ్నిస్తే నేను ఒకటి చెప్తా గుర్తొస్తుంది. నా ఫేస్బుక్ పేజ్లో, నాది ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉందా, రమారవి ఫాలోవర్స్ గ్రూప్. అవునవును. ఎవరో ఒక ఆవిడ అడుగుతారు,
ఒక వాళ్ళ క్వశ్చన్ నన్ను ఆ, నేను ఆన్సర్ చేయను, ఆ. ఒక 40 ఆన్సర్లు ఉంటాయి దానికి. మిగతా వాళ్ళు చేసేస్తారే. ఎవరో ఒకళ్ళు ఆ టైంకి ఆన్సర్ చెప్పాలి. ఇది సోషల్ మీడియా కదా, ఆ గ్రూప్లో అందరూ ఉన్నారు, అది తప్పంటల్లా నేను. అందరు ఆన్సర్ చేస్తారా? ఈ 40లో సేమ్ భావాలు ఉన్నవి 2, 3 కూడా ఉండవు. ఎవరి ఇష్టం వారిది. అన్నప్రాసన ఎప్పుడు చేసుకోవాలి అని అక్షరాభ్యాసం చెయ్యొచ్చా అని అడిగారు అనుకో. అన్నప్రాసన కాదు, అక్షరాభ్యాసం. ఆ, మా ఇంట్లో వాళ్ళు ఎవరో పోయారు అక్షరాభ్యాసం, దానికి దీనికి సంబంధం లేని ఒకరు, మీ మనసే ముఖ్యమని ఇంకొకళ్ళు, మీ పెద్దవాళ్ళని అడగండి అని ఇంకొకళ్ళు, చేసుకోవచ్చండి దీనికి తప్పు ఉండదని ఇంకొకళ్ళు, గుళ్ళో చేసుకుంటే తప్పులేదని ఫలానా గుళ్ళోకి వెళ్ళండి అని ఇంకొకళ్ళు. అసలు అప్పుడు ఆ ప్రశ్న రేస్ చేసిన వాళ్ళు ఏ ఆన్సర్ తీసుకోవాలి రమ్మగారు? నేను అదే అడుగుతా. నా క్వశ్చన్ అదే. నాకు 100% నా ప్రశ్న అది. ఈ 40లో ఏది తీసుకుంటారు? అప్పుడు ఏం చేస్తాము? మనకి నచ్చింది తీసుకుంటాం. యాక్చువల్గా మనకి ముందే తెలుసది, తెలుసు కదా. మీకు ఒక ఉద్దేశం ఉంటుంది, మనం ఎలా తీసుకుంటాం ఆన్సరు. ఏ ఆన్సర్ వచ్చినా చేసేటప్పుడు నువ్వు నన్నే అడుగుతావు డైరెక్ట్గా. ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది, పిల్ల పెళ్ళయింది, నెల అయ్యింది, పచ్చళ్ళు పెట్టుకోవచ్చా అని నా బొట్టు పెద్దక్కయ్యకో మా పెద్దక్కయ్య లాంటి పెద్దక్కయ్యకో ఫోన్ చేస్తావు, డైరెక్ట్గా పచ్చళ్ళు పెట్టినా అని అడిగావు, పెట్టుకోవచ్చు ఏం తప్పలేదు అని చెప్పి అయిపోయింది. నువ్వు సోషల్ మీడియాలో అడుగుతావు. ఇప్పుడు ప్రశ్నలు అడగటం తప్పు కదా. ఎక్కడ అడగాలి నువ్వు? నీకు ఒక లోపల ఆన్సర్ ఉండి ఆ ఆన్సర్తో మ్యాచ్ అయ్యే ఆన్సర్ తీసుకోదలుచుకున్నప్పుడే నువ్వు సోషల్ మీడియాకి వస్తావు. అంతే. కరెక్ట్ ఆన్సర్, ఎస్ నో ఆన్సర్ కావాలంటే నువ్వు ఎవరిని అడగాలో వాళ్ళని మాత్రమే అడుగుతావు. ఇలాంటి ప్రశ్నలు దయచేసి సోషల్ మీడియాలో అడగద్దు. అందులో నేను కూడా ఉన్నా 100%. నన్ను కూడా అడగకూడదు. మీరు ఎవరిని అడగాలి? ఇంట్లో పెద్దవాళ్ళని, మీ కజిన్స్లో ఎవరైనా పెద్దవాళ్ళని, ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసి ఉన్న వాళ్ళని, లేదా మీకు చాలా నమ్మకం పెద్దవాళ్ళు, ఇప్పుడు నా మీదైనా ఆ నమ్మకం పెద్దవాళ్ళలో నేను కూడా ఉండొచ్చు, నన్నే అడగాలి కదా. అంతే కదా. ఎవరినో అందరినీ అడిగితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం, ఒక ఉద్దేశం ఉంటుంది. గాడిద గుడ్డు అలాంటివి ఏం లేవంటారు. ఇప్పుడు చూడు, ఇందులో ఎలాంటి క్వశ్చన్లు అడగచ్చో తెలుసా? నేను చెప్తాను చూడు, వస్తాయి రేపొద్దున. మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు, మా అమ్మాయి ఎవరో ఫ్రెండ్తో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటానంటోంది అని అడుగుతావు. ఏం చేయను అని అడుగుతావు. మన సంస్కృతి సాంప్రదాయం 100 ఆన్సర్లు వస్తాయి, 50 కనీసం వస్తాయి. ఈ రోజుల్లో ఇలాంటివి మామూలేనండి. అవతల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి అని ఒక 25. వీళ్ళు కొంచెం జాగ్రత్త పరులు, కానీ సమాజాన్ని అనుసరించిపోతారు. వాళ్ళు ఏం లేదు, పిల్లలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, మధ్యలో మీరెవరు అంటారు. వీటిలో ఏ ఆన్సర్ తీస్తావు నువ్వు? మనకంటూ ఒకటి ఉంటుంది ఆల్రెడీ కదా రమ్మగారు, దేన్ని యాక్సెప్ట్ చేయలేం కదా. చూడండి, ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు రాకపోతే చూడు జయ. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళైంది, ఆవకాయ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది ఎప్పుడు చేయాలి? అది మనం ఆవకాయలు పెట్టుకోవటాలు. మన ఇంట్లో పిల్లలకి ఆటలమ్మో ఏదో ఉంది, పచ్చడి పెట్టుకుందాం అనుకున్నాం, పిల్లలకి జ్వరం వచ్చింది. అలాంటి మా ఊళ్ళల్లో ఏదైనా ఇలా ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి రైజ్ అయిందో చెప్తున్నా. అమ్మ, మేము జనాల్ని హర్ట్ చేసే ఉద్దేశం నాకైతే సుతరాము లేదు, కానీ మనము ఏం అడగాలి, ఎవరిని అడగాలి అనేది మర్చిపోతున్నాం అనిపించేస్తుంది అస్సలు. అందుకని ఇలాంటి మాటలు రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు చిన్నప్పుడు తెలుసు, మన ఇంట్లో ఆటలం వస్తే తిరగమాత కూడా వేసేవాళ్ళు కదా. ఆ ఘాటుకి వీళ్ళకి అమ్మవారికి కోపం వస్తుంది కాదు పాయింట్, ఎవరికైతే ఒంటికి మంట వస్తుందని, ఆ గొట్టు వాళ్ళకి సూట్ కాదని. కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో పిల్లవాడికి ఏదో ఉంది, కానీ ఆవకాయ కాయలు అవి తెచ్చేసాము, ఏం చేయను అని అడగచ్చు. అది ఒక మంచి సరైన ప్రశ్న. మనం చిన్నతనం నుంచి దాన్ని విని ఉన్నాం కాబట్టి కారపు గొడ్డుకి చంటిబిడ్డకి జ్వరం వచ్చిన వాడికో ఆ పిల్లకో పెద్దవాళ్ళకో ఇబ్బంది కలుగుతుందేమోనని ఇది సరైన ప్రశ్న. మా ఇంట్లో పెళ్ళయింది, నేను ఆవకాయలు పెట్టుకోవచ్చా అనేది ఒక ఎంత చొప్పదంటూ ప్రశ్నో. అవునమ్మ గారు కదా. ఇప్పుడు నువ్వేం అడగచ్చు? మా ఇంట్లో వివాహం అయింది, పక్కింట్లో ఎవరో మరణించారు, నేను వెళ్ళి పలకరించి రావచ్చా? పలకరించనా? ఎందుకంటే వివాహం కళ్యాణప్రదం, మరణం మంచిది కాదు. సూతకానికి వాటికి వెళ్ళకూడదని, తర్వాత మైల మారుకూడుతుందని వెళ్ళకూడదు. ఇది బాగుంది ప్రశ్న. ఇంతవరకు ఈ ప్రశ్నలు దాటేసి ఇంక ఇలా పిచ్చి ప్రశ్నల్లోకి వెళ్ళిపోతే ఎలాగ చెప్పు? ఒక దాని తర్వాత ఒకటి చెప్పేవారు ఉన్నారు కదా అనేసి మన మనసుకి ఏది తోస్తే అది అడిగేయటం
చెప్పకపోతే హర్ట్ హర్ట్ అవుతారు. పైగా అసలు ఎలా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదో చెప్పా 100 నెగిటివ్ కామెంట్లు కూడా రమగారు, ఇప్పుడు వస్తాయి నేను దీనికి. అడిగిన క్వశ్చన్ నాది కాదు, ఆ. జనరల్ గా చెప్తున్నా. ఉమ్, వేరే వాళ్ళు ఎవరో అడిగిన ఒక క్వశ్చన్ ని నేను మీ ముందు పెట్టాను. అంతే. ఇదే 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 ముందుకు వెళ్ళటం. ఏమీ అనుమానం లేకుండా ఎంచక్క ఆవకాయలు మాగాయలు బెల్లపావకాయ అన్నీ పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అది పిల్లల్ని కడుపుతో ఉన్నప్పుడు తీసుకొస్తే ఇలా కొన్ని చేయొచ్చా చేయకూడదు అన్నీ కూడా వేరే. ఇప్పుడు నేనున్నానా, మేము బ్రాహ్మణం కదా, మీకు అవును. తెలిసిందే. అవును. ఇందులో దాపరికం ఏం లేదు. కులం పేరు చెప్తారా అని పిచ్చి ప్రశ్నలు వేయకండి, మీరు చెప్పకుండా మనకు కుదరదు. ఇండియాలో క్యాస్ట్ పేరు రాయకుండా ఏ సర్టిఫికెట్ లేదమ్మా. అవును. అంటం తప్పు కాదు, నేను ఒకరి పేరు చెప్పట్లా, నా సంగతి చెప్తున్నా. ఆ. మాకు 100 సిద్ధాంతాలు ఉంటాయి జయ. మీ పద్ధతి అదండి. ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే నేను నా సిద్ధాంతం చెప్తా, మీ ఇళ్లలో మీ కమ్యూనిటీలో మీ పెద్దవాళ్ళు ఆచరించేది Yes. ఏంటి, బ్రాహ్మణలాగా ఎందుకు చేయాలి మనం అని అనిపించదా ఖచ్చితంగా కదా. ఇప్పుడు నేను నిన్ను అడగకూడదు, ఉమ్. నేను నా కుటుంబంలో. అందుకని ప్రతిసారి ఏం చెప్తాం, స్వధర్మ నిధనం చేయండి, మన ఇంట్లో అడగండి, మన వాళ్ళతో రిలేషన్ పెట్టుకోండి. ప్రజలందరితోటి కాదు, అందరితోటి హలో స్నేహంగా ఉండండి, ప్రపంచంతో స్నేహంగా కాదు ఉండాలి. రమ్మగారు, మీ సలహాలు సూచనలు ఎంతవరకు తీసుకోవాలి, నేను అంతవరకే ఉండాలి. అదే. అంతే తప్ప కుటుంబ వ్యవహారాలు అన్నిట్లో వ్యవహారాలు రమగారు ఉన్నారు కదా, నేను మిమ్మల్ని ఎలా అడగకూడదు, ఇన్వాల్వ్ చేసుకోగలుగుతాను? నీ ఆచార వ్యవహారాలు వేరు. మీకు మీ పద్ధతిలో ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాలు అంతే. అవి వేరే పూర్తిగా. అవును. అవి వేరు కదా. కాదండి, ఇప్పుడు నేను మన- చెప్పలేను, నువ్వు మనిద్దరం అడగకూడదు. ఒకే ప్రాంతం నుంచి వచ్చాం, అయినా కూడా కూడా చూడండి చాలా విషయాల్లో మీది తేడా వేరుగా ఉంటుంది, మాది వేరుగా ఉంటుంది. ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం కదా ఇలాంటి విషయాల్ని. అందుకని ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ తోటి బాండ్, మనం ఎక్కడ తిరిగినా చివరికి అమ్మ దగ్గరికి కుటుంబం దగ్గరికి వస్తాం. తప్పకుండా. ఇది ఉంచుకోండి. Yes. అప్పుడు మీరు ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వచ్చినా సరైన సమాధానాలు వస్తాయి. అవి సోషల్ మీడియాకి ఎక్కక్కర్లేదు. ఉమ్. ఇప్పుడు నేను ఇందాక ఒక క్వశ్చన్ రైజ్ చేశాను, అవును. మా అమ్మాయి పెళ్ళి అని. ఇంకొక రాగల 4-5 సంవత్సరాల్లో మనం ఈ ప్రశ్న చూడకపోతే చూడు చేయ, ఇంకా ఇంకా ఫార్వర్డ్కి వెళ్ళొచ్చు కూడా. ఇంకా ముందుకు కూడా వెళ్తాం. మన సమాధానం మనకు ఒక ఆన్సర్ ఉంటే, ఇది జనరల్గా ఎప్పుడు అడుగుతా ఉంటే మనకు ఒక లోపల ఉంటుంది, ఉమ్. చేయకూడదనో ఏదో, ఆ. దాన్ని అవుననిపించుకోవడానికి అడుగుతూ ఉంటాం. మన కుటుంబ వ్యవహారాల్ని ఎందుకు 10 మందికి తెలియచేయాలి? కుటుంబ వ్యవహారం అని కాదులే చేయాలి, 10 మందికి తెలియజేయటం కూడా కాదు. ఇప్పుడు ఎలా అంటే మనకు అవకాశం ఉంది కదా. కరెక్టే రమ్మగారు, అవకాశం ఉంది. ఇప్పుడు అందుకని నేను అడుగుతా. అనుకున్న దాన్ని అందరితో ఎస్ అని ఎలా అనిపించగలుగుతాను? నువ్వు ఎస్ అనిపించలేవు, నో No కూడా అనిపించలేవు. అనిపించలేవు. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. అందుకని పబ్లిక్ పోల్కి, ఆడియన్స్ పోల్కి వెళ్ళకండి, అది నేను అనేది. వెళ్ళకుండా ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. ఈ ఆవకాయ వ్యవహారం అయితే కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల, నేనైతే మా పెళ్ళి 93లో అయింది, 94లో మా ఆవకాయ నేను పెట్టుకున్నాను. మీరే పెట్టేశారా? ఎందుకంటే మా వారికి బాగా కారం కావాలి, Okay. అమ్మ వాళ్ళు పెట్టేది కమ్మగా ఉంటుంది. మాగాయ తెచ్చుకున్నాను నేను, చిన్న చిన్న సీసాలు ఆవకాయ తెచ్చాం, పెద్ద జాడి మేమే పెట్టుకున్నాం. ఓకే. ఎప్పటి సంగతి చెప్తున్నాను నేను. కాబట్టి కొత్తగా పెళ్ళి బ్రహ్మాండంగా ఉన్నారు. పెట్టుకోవచ్చు. మా ఇంట్లో పెళ్లి చేశారు, మా వాళ్ళు ఎండాకాలం పచ్చళ్ళు పెట్టినారు, 100 కాయలు ఆవకాయ మాగాయ అన్నీ పెట్టేసుకుంది మా అమ్మ, ఏమీ అవ్వదు. రైట్ అండి. నమస్తే రమగారు. నమస్తే.